మొత్తానికి ఒక బాధాకరమైనటువంటి విషయం కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో అది యావత్ ప్రపంచాన్ని కలిసివేసింది. టూరిస్టులుగా వెళ్ళినటువంటి ప్రజలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపినటువంటి ఉగ్రమూకలను ఏరిపారేయాల్సిందే. ఈ దేశం ప్రశాంతంగా ఉండాల్సిందే. తెలంగాణ నుంచి మొదలు పెడితే అన్ని కాశ్మీర్ దాకా అందరు పౌరులు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అందరు పౌరులు స్వేచ్ఛగా బ్రతకాల్సిందే. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? పాకిస్తాన్ బార్డర్కి, ఘటన జరిగినటువంటి బార్డర్కి దాదాపు 200-300 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 200-300 కిలోమీటర్ల వరకు ఎట్లా సాగింది వాళ్ళ ప్రయాణం, ఎట్లొచ్చిర్రు? సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇట్లా తయారైపోయినారా? వాళ్ళకేమన్నా ఇతర సంస్థలు ఏమైనా మద్దతు చేసినాయా? వాళ్ళ దగ్గరికి వెపన్స్ ఎట్లొచ్చినాయి? వాళ్ళు ఆర్మీ దుస్తులు ధరించి రెక్కి నిర్వహించుడు, ఆ తర్వాత వీళ్ళని కాల్చి చంపుడు. ఇంతకు భారతదేశం ఇస్తున్నటువంటి రిప్లే, సో పాకిస్తాన్తో దౌత్యపరమైనటువంటి అన్ని సంబంధాలు కట్టు, సింధు నదికి సంబంధించినటువంటి ఒప్పందం 1960 ప్రాంతంలో చేసుకున్న ఒప్పందం కూడా రద్దు, పాకిస్తాన్ పౌరులు ఎవరు 48 గంటలకు మించి భారత్లో ఉండడానికి వీల్లేదు, అందరూ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవాలని చెప్పి భారత్ ఆదేశించడం, ఇక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయం ఏదైతే పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ దౌత్య అధికారులను కూడా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే అని హుకుం జారీ చేయడం. సో మొన్న జరిగింది ఘటన జరిగితే ప్రధానమంత్రి గారు అందుబాటులో లేరు. అమిత్ షా గారు హుటాహుటిన అక్కడికి వెళ్ళి బాధితులను ఓదార్స్తూ ఉంటే బాధితుల కన్నీటి పర్యాంతాన్ని చూసి కేంద్ర హోంమంత్రి కూడా ఏం మాట్లాడలేకుండా అట్లా శిలలాగా నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారత్ తప్పకుండా దీనికి ధీటైన జవాబు ఇస్తుంది అనేటువంటి మాట రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ప్రధానితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రాజకీయ నాయకులు ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండించారు. జమాతీ ఇస్లామీ హింద్ సంస్థ, మరికొన్ని ముస్లిం సంస్థలు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టినాయి. 28 మంది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది.